హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈరోజు మనం ఆలుగడ్డ అన్లోడింగ్కి అయితే వెళ్తా ఉన్నాము. ఆలుగడ్డ అన్లోడింగ్కి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ అన్లోడింగ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే చూసేసుకొని మనం అన్లోడ్ చేసుకున్నాక ఆటోనగర్కి అయితే వెళ్ళేది ఉంది. హైదరాబాద్ ఆటోనగర్కి అయితే వెళ్ళాలి. కొన్ని చిన్న పనులు ఉన్నాయి. అవి రేపు అన్లోడ్ అవుతూ ఉంటే వీడియో తీసి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఇక్కడ ఆలుగడ్డ ఎక్కడ అన్లోడ్ అవుతుంది, ఏం కథ, మనం ఏ రూట్లో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి కథ అనేది మొత్తం ఈ వీడియోలోనే అయితే ఉంటుంది అనమాట. అండ్ వర్క్ ఏముంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలోనే అయితే ఉంటుంది. సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడే షామీర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దాటి సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి అన్లోడింగ్ పాయింట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇట్లా స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ పొన్నాల్ విలేజ్ రూట్లోకి అయితే వెళ్ళాలి. రూట్లో మనకు కంపెనీ అయితే ఉందన్నమాట. వాళ్ళు పంపించిన లొకేషన్, కంపెనీ పేరు ఇట్లా ఏమైతే మెన్షన్ చేయలేదు, లొకేషన్ అయితే పంపించారు. ఆ లొకేషన్ పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చే డివైడర్ కటింగ్లో మనం రైట్ సైడ్కి అయితే తిరగాలి. ఇండికేటర్ అయితే వేసుకున్నాం, ఎందుకంటే టైం వచ్చేసి 4 అయితే అవుతూ ఉంది. కొంచెం మళ్ళీ నిద్రలా వచ్చే టైం అన్నమాట ఇది. ఓరా బాబు, ఇది వచ్చేసి పొన్నాల్ విలేజ్ రోడ్. ఇది ఇందులో మనం ఒక 3 కిలోమీటర్స్ పోవాలి అన్లోడింగ్ పాయింట్ కోసం. మనకు వచ్చేసి చిప్స్ కంపెనీ కాదు, గోడౌన్కి అయితే రాసిర్రు అనమాట. నేను కంపెనీ అనుకున్నా, కాకపోతే లోపల ఇప్పుడు కాదు బాబాయ్, బయటనే పెట్టుకో, కాటా పెట్టుకోవాలి, కాటా పెట్టినాక లోపల తీసుకుంటాడు అని చెప్పేసి అయితే అన్నారు. ఈ ముందైతే ప్లేస్ ఉన్నది, ఆడ పెట్టేసుకుంటా బండి. సో ఇవి గోడౌన్స్. మొత్తానికి అయితే అన్లోడ్ పాయింట్ సేఫ్గా చేరిపోయినాం. ఓకే, కాటా ముందు ఉంటుందంట, ఈ లోపల లేదంట కాటా. ఒకసారి రివర్స్ వేసుకొని ముడ్డిని అటు రైట్ సైడ్ తిప్పి పెట్టుకుంటే కథ ఎవరికి రంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. విన్నారా సౌండ్? సో మన బండికి క్లీనర్ అవసరం లేదన్నమాట రివర్స్ తీసుకునేటప్పుడు. సెన్సారు ఏదైనా అడ్డం వస్తే మొత్తుకుంటుంది. వెనక మట్టి కుప్పు ఉంది కదా, మట్టి కుప్ప స్తంభం అవన్నీ ఉన్నాయి, అట్లా అని చెప్పేసి మొత్తుకున్నది. ఇక ఇక్కడ ఆపేసుకొని పడుకుందాం కాసేపు. టైం వచ్చేసి 4:19 అయితే అవుతూ ఉంది. అక్కడ మేము లోడ్ అయినాక 3:40కి అయితే బయలుదేరినాం. 3:40కి బయలుదేరితే అక్కడ మనకు లోడ్ చేసిన ఆయన కూడా ఏం చెప్పాడంటే 7 వరకు పోండి, రేపు మొత్తం జర్నీ, ఎల్లుండి పొద్దుగాల 7 వరకు పోండి అని చెప్పేసి అయితే అన్నాడు. కాకపోతే మనం ఇంకా 3 గంటల ముందే అయితే వచ్చినాం అనమాట. 7-8 వరకే వెళ్ళండి అని చెప్పిండు. ఇదైతే నో ఎంట్రీ అయితే ఏం లేదు, మనం ఒక 3 గంటల ముందుగా వచ్చినాం. పొద్దుగాల ఇక కాసేపు బండుకొని పొద్దుగాల వాళ్ళు వచ్చేసి కాటా అయితే పెట్టించుకుంటారు. కాటా పెట్టేసి మళ్ళీ పోయి అన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ ఎంటీ కాటా పెట్టుకొని కాటా ఇట్లా చూసుకొని మనకు కిరాయి ఎంత అనేది అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళ పర్సన్ వస్తాడు మళ్ళీ మనతోటి, మననే పోయి పెట్టించుకొని రమ్మన్నాడు. వాళ్ళ పర్సన్ మనతో పాటు వచ్చి కాటా పెట్టుకొని అయితే వస్తాడు అనమాట. అది మ్యాటర్. సో పడుకుందాం, పొద్దుగల వాళ్ళు వచ్చినాక చూసుకుందాం వీడియో. అంటే రోడ్డుకు పెట్టినాం బండి, అంటే రోడ్డుకు మీన్స్ బయట గోడౌన్లో కాకుండా బయట పెట్టినాం కాబట్టి ఒకసారి బ్యాక్ సైడ్ బస్తాలు సేఫ్టీ పర్పస్లో వీడియో తీసి పెట్టుకుంటే సరిపోయిద్ది. సో ఇంతకుముందు ఈ మట్టిగడ్డ ఉంది కదా, ఈ మట్టిగడ్డ ఈ చెట్టు ఉన్నది కాబట్టి మనకు సెన్సార్లు అయితే మొత్తుకున్నాయి. సో బస్తాలు ఒకసారి వీడియో తీసుకుంటే మనకు ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది అన్నమాట.
ఎవరన్నా ఏమన్నా చేసినా కూడా మనకు తెలుస్తుంది. బస్తాలు అయితే చెక్కు చెదరలేదు, మన తాళ్ళు అయితే మొత్తం లూజ్ అయిపోయినాయి. రేపు ఇప్పేటప్పుడు సింపుల్గానే వస్తాయండి ఇట్లా లూజ్ అయిపోతే. ఇక పైకి ఫస్టే పైకి ఎక్కి పైన ఇప్పుకొని ఇదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కింద మొత్తం తప్పించేసుకొని తర్వాత పైకి ఎక్కేసి తాడంతా పైకి వేసేదుకోవచ్చు. అమ్మయ్య, ఇక వాళ్ళు ఏ టైంకి వస్తారో నిమ్మలంగా ఒక నిద్ర తీస్తే అయిపోతుంది. మొత్తుకోక వస్తా నాకు బ్లూటూత్ కనెక్ట్ డిస్కనెక్ట్ అని మొత్తుకుంటాను. 1500 చిల్లర కిలోమీటర్స్ వచ్చింది నాన్ స్టాప్గా. సో ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్లు అక్కడ లోడ్ అయిన కాంచి ఇక్కడికి. మైలేజ్ అయితే ఇది కూడా బిఫోర్ కదా, నాన్ స్టాప్ వచ్చేసినాం కదా, 3.3 వచ్చింది. కాకపోతే చేపల మీద ఇంకొంచెం బెటరే, చేపలు అయితే 3.2 వచ్చింది అనమాట. సో ఇది సర్వీస్ అనేది మనకు 40,000 సర్వీస్ది అయితే పడింది. సో ఇది క్లియర్ చేపియాలి, ఎందుకంటే మన ఫస్ట్ సర్వీస్ ఆల్రెడీ అయిపోయింది అనమాట. సో బండి ఇంత జర్నీ చేసి రాగానే ఒకసారి ఇంజన్ ఆపకుండా ఇట్లా అయితే పెట్టాను. మనం ఎట్లా సెన్సార్ బండి కాబట్టి ఇక్కడ చెక్ సిగ్నల్ పడుతుంది కదా, ఇప్పుడు అదే ఇంజన్ అయితే ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక అది ఆఫ్ అయిపోయాక లైట్లు ఇట్లా మొత్తం బంద్ చేసుకొని డోర్లు వేసుకొని ఒక 2-3 గంటలు పండుకుంటే సెట్టు, నిద్ర సెట్టు. ఆల్రెడీ ఒక 2 గంటలు నిద్ర ఇంతకుముందు నరేష్ అన్న తోలుతాంటే తీసిన. ఇప్పుడు ఇంకొక 2 గంటలు 3 గంటలు నిద్ర తీస్తే 5 అవర్స్ స్లీప్ సెట్ అన్నమాట మనకి. ఇక ఇప్పుడు ఎట్లా మళ్ళీ అన్లోడ్ అయినాక ఆటోనగర్ వెళ్తాం కదా, ఆటోనగర్ అంటే ఇక అక్కడనే నా రూమ్ హైదరాబాద్లో కదా. సో ఆటోనగర్లో బండి పెట్టి పనికి ఇట్లా చేయించేసుకొని మంచి ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఇంకో లోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. కాటాకి అయితే వచ్చేసినాము. వచ్చిండు 6:30కే వచ్చిండు. ఏమో పండుకుందామని పండుకుంటే అస్సలు నిద్ర వస్తలేదు. ఏదో పిచ్చి పిచ్చి కళలు అయితే వస్తాయి. అసలు నిద్రపోయినట్టు కూడా ఏం లేదు, సగం నిద్రపోయినట్టే ఉంది. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి నిద్రపోయినట్టే ఉంది. ఏమో ఆ కళ ఏమైందని ఏం లేదు. కూర్చున్న కాడనే ఉంటారా, నిలబడితే నిలబడే కాడనే ఉంటారా, అసలు కాలు చేతులు ఏం కదులుతలేవు, ఇట్టే ఉంటారా. ఈ అక్క ఇదేదిరా కథ అనిపిస్తుంది. మళ్ళీ లేచి చూద్దురా మళ్ళీ ఏం లేదు, మళ్ళీ పండుకుందిరా మళ్ళీ ఇట్టే అనిపిస్తుంది. ఇంక అమ్మ ఇది ఎక్కడి కదరా నాయన సపరేక లేచిన. నేను లేచి ఇట్ట కూర్చున్నా మనోడు వచ్చిండు, దా కాట పెట్టుకోద్దా అని చెప్పేసి. సో డీసీఎం అయితే పెట్టిండు. ఇది అయిపోయాక మనది పెట్టేద్దాం. కాటా పెట్టించుకొని వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్ లాపిచ్చిండు. 10-11ంటికి అమాలి వాళ్ళు వస్తారు, అప్పుడు పిలుస్తా అని చెప్పేసి ఇదే ప్లేస్లోనైతే బండి పెట్టినాం. మళ్ళీ మనోడైతే లోపలికి వెళ్ళిండు కాటా పెట్టి వేయడానికి వచ్చిన ఆయన. 10-11 అయితే అన్నాడు. సరే ఇక మళ్ళా బండి ఈసారి ఇడిదీపి పెట్టినాం కదా, ఇప్పుడు వండుకొని చూద్దాం మరి ఎట్లుంటుంది పరిస్థితి. టైం వచ్చేసి 7:40 అయితే అవుతా ఉంది. మనోడు లోపలికి తీసుకురా బండి అని అయితే అన్నాడు. మరి ఎక్కడ పెట్టాలన్నా ఇక్కడ బండ్లు అయితే అడ్డం ఉన్నాయి. మరి ఢిల్లీ మార్కెట్లో గసవంటి ట్రాఫిక్లు అనేవి పెట్టిన వాళ్ళం ఇక్కడ పెట్టాం. అయ్యా 4 బ్యాగులు అవసరం ఉండి బండిని పిలిపించిండు. ఆ బండి ఏదో వేరే బడా దోస్తుకే లోడ్ వేసారు. బయటనే ఉంచి ఆ బడా దోస్తు వెనక పెట్టించినా కూడా లోడ్ అయిపోయేది. అది 4 బ్యాగుల కోసం లోపల పిలిపించి ఆడిదాకా పోయి అట్లా లాస్ట్కు బండి అన్లోడింగ్ పాయింట్లో పెట్టి మళ్ళీ 4 బత్తాలు తీసుకొని తాడంతా సిక్కు చేసిర్రు. వాళ్ళే పట్ట బీకి నేను పైనుండి నేను గుంజా ఆగ్రహణ అయితే అయినకుండా గుంజిర్రు, సిక్కు చేసిర్రు. ఈ వెనక 4 బత్తాలు దించుకున్నారు. కథం మళ్ళీ పక్క పెట్టన్నా అని చెప్పేసి అంటాను. ఇక అదే మరి 7-8 అవుతుంది, అప్పుడే అన్లోడింగ్ వెళ్తానేందా అనుకున్నాలే కానీ ఇది అన్నట్టు మొదలు. ఇక మళ్ళీ రద్దు ఎందుకని చెప్పేసి తాడైతే చుట్టేసుకుంటా ఉన్నాను. 10-11ంటికి పిలుస్తా అని చెప్పిండు అన్నోడికి. అయితే మళ్ళీ తాడైతే చుట్టేసుకుంటే ఓ పని అయిపోద్ది. లేకపోతే మళ్ళీ గాబర వచ్చిర్రు అనుకో తాడంతా సిక్కి చేస్తారు. మళ్ళీ ఇల్లంతా తాడు చుట్టేసుకొని ఈ పట్టాలు ఇట్నే ఉంటాయి. వెనక అన్లోడ్ అయిపోయాక ఈ పట్టాలు వెనక పడేస్తే కథం. తాడైతే నీట్గా చుట్టేసుకున్నా కథం. ఇక వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ వెళ్తే అప్పుడు అన్లోడ్కి పోయి జస్ట్ ఆ డోర్ తీసేసి ఇక వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు. ఇక
ఇక్కడ మనకు అన్లోడింగ్ వచ్చేసి డైరెక్ట్ బ్యాగులు తీసుకొని అయితే దించుకోవట్లేరు, ఇట్లా గ్రేడింగ్ అయితే చేసుకుంటా ఉన్నారు. మొత్తం లేడీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. ఈ విధంగా మన బ్యాగ్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఈ విధంగా గ్రేడింగ్ అయితే పోసేసుకుంటున్నారు. సైజుని బట్టి అక్కడ నిలబడ్డ వాళ్ళు అయితే గ్రేడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో అక్క అయితే ఉంది, ఈ అక్క వచ్చేసి ఇట్లా బ్యాగ్స్ అయితే ప్యాక్ అయితే చేస్తూ ఉంది 2 kgsవి. నాకు తెలిసి ఇవి మన డీమార్ట్, విశాల్ మార్ట్, ఇట్లా కూరగాయలు అమ్మేటివి ఉంటాయి కదా, హెరిటేజ్ అలాంటివి, నాకు తెలిసి అలాంటి వాటికి వెళ్తాయి కావచ్చు బల్క్గా. సో 2 kgs, అందుకనే ఇక్కడ అక్క అయితే ప్యాక్ అయితే చేస్తూ ఉంది. అండ్ గ్రేడింగ్ కూడా పుచ్చులే, చిన్నకాయ, పెద్దకాయ, మీడియమే మొత్తం అట్లా గ్రేడింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మన అన్లోడింగ్ అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఆలుగడ్డ ఆగ్రా అటు సైడ్ నుండి మనం పట్టుకొని వస్తే ఇక్కడికి వచ్చినాక ఈ చిన్న బొలేరోలు, డీసీఎంలు ఇవన్నీ అయితే వచ్చేసి ఇక్కడ నుండి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకుంటా ఉన్నారు. సో ఈ బొలేరోలు ఇవి అయితే మనకు సిటీలో నో ఎంట్రీ అయితే ఉండదు కదా. సో ఇక్కడ నుండి ఏ టైంలో అయినా సిటీలో మన కూరగాయల షాపులకు అయితే అన్లోడింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. మన బండి అయితే ఈ మూలకైతే పెట్టేశాము అన్లోడింగ్కి. పక్కనే ట్యాప్ అయితే ఉంది, మనకు ఫెసిలిటీస్ అంటే వాటర్ సోర్స్ అయితే మంచిగానే ఉందన్నమాట. ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ, గిన్నెలు కడుక్కోవడానికి అయితే మొత్తం అంతా క్లియర్గానే అయితే ఉంది. టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది. బస్తాలు అయితే దించుతూ ఉన్నారు. బస్తాలు దించేసి మళ్ళీ గ్రేడింగ్ అయితే చేసేసుకుంటా ఉన్నారు. గ్రేడింగ్ చేసేసుకుని ప్యాకింగ్ చేసి, నాకు తెలిసి డీమార్ట్ ఇట్లా హెరిటేజ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ షాపింగ్స్, సో వాటికి వెళ్తాయి కావచ్చు నాకు తెలిసి. నిన్న వండుకున్న అన్నం కొంచెం ఉంది, కొంచెం చికెన్ కర్రీ ఉంది. ఇక ఈ రెండింటిని కలిపి ఓ పట్టుబడితే ఈయాటికి సెట్టు. సాయంత్రం వరకు అన్లోడ్ అయితే ఆటోనవర్కి వెళ్ళిపోతే ఇంటికాడ తినొచ్చు. ఈయాటికైతే ఇట్లా సెట్ చేసి పడేసిన. ఒకవేళ ఈ అన్నం లేకపోయినా బయట మంచిగా టిఫిన్ సెంటర్ ఉందిలే, చక్కదనాల టిఫిన్స్ అమ్ముతారు. మనం బయటికి పోతే ఇబ్బందిలే, కానీ తెలంగాణ ఆంధ్రాలో ఉంటే తిండికి అంత ఇబ్బంది అయితే ఏముండదు. మనకు టిఫిన్స్, ఫుడ్ అలాంటివి అయితే మంచిగానే దొరుకుతాయి మన తెలంగాణ ఆంధ్రాలో. ఎందుకంటే మనం బయట ఫుడ్ అయితే తినలేము, మన దగ్గర అయితేనే కొంచెం బెటరు. ఇక సలిపు వేసుకొని మిగిలిన చికెన్ వేసుకొని సరసుడు జరుతాను. ఇక ఏదేమైనా నాన్ వెజ్ వండిన రోజు కంటే తెల్లారి తింటేనే భలే టేస్ట్ అనిపిస్తుంది, మంచిగా కమ్మగా అనిపిస్తుంది. ఆహా, చాలు, ఈరోజుకి అన్నం చాలు. ఇక ఓన్లీ 2 kgs బ్యాగ్సే కాకుండా కొంచెం 5 kgల బ్యాగ్స్ కూడా ఈ విధంగా కవర్లలోనైతే ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ 5 kgల బ్యాగ్స్ వచ్చేసి కర్ణాటక డీసీఎంలు అయితే ఎక్కుతూ ఉన్నాయి. కర్ణాటక అంటే నాకు తెలిసి బెంగళూరు అటు సైడ్ పోతాయి కావచ్చు మేబీ. సో ఇక్కడ ఈ తవ్విన భాగం ఏదైతే ఉందో, ఇంతకుముందు గోడౌన్ అక్కడి వరకు ఉండేది, ఇది వచ్చేసి హైడ్రాలో పోయింది అనమాట. అట్ లాస్ట్కి అయితే బాత్రూంలో ఉండేలే, కానీ అవి కూడా పోయింది హైడ్రా తవ్వకాల్లో. ఇప్పుడు బాత్రూమ్ పోవడానికి గోస్ వచ్చింది నాకు. లాస్ట్ 2 నెట్లు అయితే ఉన్నాయి. భోజనానికి అయితే వెళ్ళారు లంచ్కి. టైం వచ్చేసి 2 o'clock అయితే అవుతా ఉంది మధ్యాహ్నం. ఈ 2 నెట్లు అన్లోడ్ చేస్తే బయటికి వెళ్దామంటే ఇప్పుడే భోజనానికి పేరు లేట్, ఇదో లేట్. ఇక పోతే నిమ్మలంగా పోతారా, 1 గంట అయితే. అసలే మళ్ళా చాలామంది వర్క్ అయితే చేస్తూ ఉన్నారు కదా, అందరు తినొచ్చేసరికి 1 గంటన్నర వేసుకోవాల్సిందే టైము. ఇక వాళ్ళు వచ్చినాక మళ్ళీ అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు కావచ్చు. మరి ఈ 2 నెట్లే ఉన్నాయి బ్యాలెన్స్. మనకు నెట్కి వచ్చేసి 50 అయితే వేసారు, లాస్ట్ నెట్లో 43 అయితే వేసారు. మొత్తం 493 బస్తాలు ఆలుగడ్డ కోల్డ్ స్టోరేజ్ నుండి అయితే తీసారు అనమాట. ఇంకా చల్లగానే ఉన్నది, ఇది ఇంకా చల్లగానే ఉంది, లోపల పచ్చట్నే ఉన్నది. అందుకనే తొందర పోవాలంటారు. మనం ఎక్కువసేపు జర్నీ చేస్తే ఆ కింద ఉన్న గడ్డ మాత్రం ఆ ఒత్తిడికి, అంటే ఈ బస్తాలు వెయిట్ అంతా పడుతుంది కదా, ఆ ఒత్తిడి ఖరాబ్ అవుతుంది. అందుకని పచ్చిసరుకు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. హకీంపేట ఎయిర్పోర్ట్ అయితే ఈ పక్కనే ఉంటుంది. పొద్దుటి నుండి ఈ హెలికాప్టర్లు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇటు మనం సిటీ లోపలికి పోతే అటు సైడ్ అయితే ఉంటుంది అనమాట హకీంపేట. మోస్ట్లీ ఆర్మీ వాళ్ళకి సంబంధించిన అది. మన పిఎం నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ వాళ్ళు వస్తే మోస్ట్లీ అక్కడనే దిగుతారు, లేదంటే బేగంపేటలోనైతే దిగుతారు. బిఫోర్ లంచ్ అయితే ఫాస్ట్గా అయిపోయింది అన్లోడింగ్. ఆఫ్టర్ లంచ్ కొంచెం స్లోగా అవుతుంది.
ఈ గోడౌన్ చూస్తే మాత్రం ఈ మంచి మధ్యలో సిమెంట్ రోడ్డు నాకు ఒకటే అనిపిస్తుంది, క్రికెట్ అయితే సూపర్ ఆడుకోవచ్చు ఇక. మంచి ఈ బండ్లు అన్నీ పోయినాక ఇక మంచి ఈ టైంకు మనకు రెండింటి నుండి నీడ్ అయితే వస్తూ ఉంది. మంచి క్రికెట్ మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ సర్కిల్లో. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో పక్కన ఉన్న తడకలు కూడా మొత్తం తీసి అయితే లోపల వేసిన. ఇవి పెట్టే మనం కాట అయితే పెట్టుకోవాలన్నమాట. అయితే ఎడ్జ్కి పెట్టాము, కొంచెం చూసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయినాక కట్ చేయాలి. అట్లయితే మనకు కట్ అవుతుంది. ముందు ఇంకో లారీ కూడా ఉంది, మరి అక్కడ కట్ అవుతుందా లేదా అనేది అయితే కొంచెం ఇట్లా ఈ పై నుండి అటు తిరిగి చూడాలన్నమాట. ఇటు పక్కన ట్రైలు ఉన్నాయి, ఎట్లా అట్లా ట్రై చేద్దాం. ఎలా తీయాలిగా బండిని, ఇక ఆ మాత్రం ఎలా తీయకుండా ఎట్లా మరి. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ ఎయిర్ ఎక్కుతా ఉంది. పొద్దున ఇక్కడ పెట్టినప్పుడు ఆఫ్ చేసిన, ఇప్పటి వరకు ఆన్ చేయలే. అన్లోడ్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు భయపడతారని స్టార్ట్ చేయలేదు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ పెద్దంబర్పేట సైడ్కి అయితే వెళ్తా. టైము మనం వెళ్ళేసరికి 6:30 7 అయితే ఉంది. 6:30 7 అంటే ఇక ఎట్లాగో ఈరోజు మెకానిక్ వర్క్ అయితే కష్టమే. సో రేపు అయితే చేపిస్తా పని. ఇక ఇవాళ వీడియోలో అయితే చూపించలే, కానీ ఏమేమి వర్క్ చేపిస్తున్నానో కూడా రేపటి వీడియోలో చూపిస్తే చూసేయండి. సో మనతో పాటు ఇక్కడ మనను లోడింగ్ పాయింట్లో పెట్టించిండిగా పొద్దున కాటా దగ్గర తీసుకుపోయిన ఆయన కూడా అయితే కాటా దగ్గరికి అయితే వస్తాడు. బండికి అయితే ఎడ్జ్ తోటి కట్ అవుతా ఉంది. ఆ లెఫ్ట్ సైడ్కో హైడ్రాలు పెట్టిన పెద్ద పొక్కు ఉన్నది, బయటపడ్డాం. మొత్తానికి పోయి కాటా దగ్గరికి వెళ్ళి కాటా పెట్టిస్తే ఎన్ని టన్నులు వచ్చింది ఏంటిది అని చూసి ఇక తర్వాత మన కిరాయి అయితే కొట్టిస్తారు వాళ్ళు. వీడు మనోడు వస్తాను నాతోటి, మళ్ళీ అటే ఉన్నట్టున్నాడుగా. షార్టా పెట్టేసుకున్నాం, ఏమన్నా షార్ట్ ఇచ్చిందో అది ఇదైతే మొత్తం చూసుకోవాలి. ఇక్కడ షార్ట్ ఏం రాలేదు, ఇంకా 170 అయితే ఎక్కువనే వచ్చింది. ఈ రోడ్డు అయితే కొంచెం ట్రాఫిక్గానే ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కొంచెం స్కూల్స్ కాలేజెస్ వదిలిపెట్టే టైం కదా, అంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంట్లోకి చేరే టైం కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా కొంచెం ఇట్లా ఇండ్లు ఉన్న దగ్గర స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి. మనకు లోడ్ బండి అయితే ఎత్తేదిలే, కానీ ఎంటీ బండి అయితే డ్యాన్స్ వేపిస్తుంది. డ్యాన్స్ మామూలు డ్యాన్స్ లేపియదు. మళ్ళీ అవుటర్ అయితే ఎక్కేసినాం సామీర్పేట దగ్గర. ఇప్పుడు మనం వెళ్ళేసి ఎక్కడ పెద్దంబర్పేట దగ్గర అయితే దిగాలి. పెద్దంబర్పేట దగ్గర దిగి అక్కడ నుండి మనం పార్కింగ్లో బండి పెట్టేసుకొని రేపు పొద్దుగాల డాక్టర్ దగ్గరికి అయితే తీసుకుపోవాలి. దీని 2-3 బొక్కలు ఇరిగినాయి, ఆ బొక్కలకు సిమెంట్ పట్టి లేపియాలి. ఇప్పుడు మనం నాగపూర్ వెళ్ళాలంటే అటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం ముందు మేడ్చల్ దగ్గర అయితే దిగుతాం. మనం వెళ్ళాల్సింది పెద్దంబర్పేట కదా, సో ఇటు కీసర వరంగల్ సైడ్ అయితే టర్నింగ్ అయితే తీసుకున్నాం. స్ట్రైట్గా ఇక మెయిన్ ఓఆర్ఆర్ ఎక్కేస్తే ఫస్ట్ మనకు గట్కేసర్ స్టాప్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత చిన్న చిన్న స్టాప్లు వస్తాయి, తర్వాత పెద్ద స్టాపు పెద్దంబర్పేట. ఇక్కడ మా రూమ్ దగ్గరనే ఒక దగ్గర ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది అన్నమాట. తీసుకెళ్ళి రూమ్ దగ్గరనే పెట్టేస్తా. రూమ్ దగ్గర పెట్టేసి రేపు డాక్టర్ దగ్గరికి అయితే పోదాం. ఎయిరా చిన్న ఎయ్, వెనక తడకలు ఎగిరిపోగల గాలికి. సో ఓఆర్ఆర్ మీద మన ట్రక్ లేన్ వచ్చేసి ఈ 4 లేన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 లేన్స్లో అయితే వాడుకోవచ్చు. అట్ లాస్ట్ 2 లేన్స్ వచ్చేసి కారు. అసలైతే యాక్చువల్గా ఈ లాస్ట్ది ఒకటే, ఎందుకంటే ఈ మధ్యలో సెకండ్ది బస్సెస్కి యూజ్ అవుతుంది అన్నమాట. సో మన లారీలు ఎప్పుడైనా ఈ లాస్ట్ వేలోనైతే వెళ్ళాలి. అండ్ అటు లెఫ్ట్ సైడ్ అయితే ఏదన్నా బ్రేక్ డౌన్ కానీ పంచర్స్ కానీ అయితే ఆ లెఫ్ట్ సైడ్ ఎమర్జెన్సీలోనే ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఆపుకోవాలి. మనం ఉత్తిగానే టైంపాస్ కాపుకుంటా అంటే కుదరదు అనమాట. ఎందుకంటే అసలే ఈ మధ్యలో రోడ్డు మీద ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి.
కొంచెం రోడ్డు పక్కకు ఆపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆపండి, ఇబ్బంది పడకుండా. మనం ఇబ్బంది పడొద్దు, మన వల్ల జనం కూడా ఇబ్బంది పడొద్దు. అది అయితే ఒకసారి ఆలోచించుకోండి. రోడ్డు అక్కడ ఆపేటప్పుడు కొంచెం చూసుకోండి, ప్లేస్ పెద్దగా ఉండి రోడ్డు మీద మన బండి లేకుండా మొత్తం కిందికి దిగి ఉండేటట్టు చూసుకొని అయితే ఆపుకోండి. బెటర్ ఏదైనా దాబాల దగ్గర కానీ బంకులలో కానీ ఆపుకోవడం బెటరు. సో అది చెప్పదలుచుకుంది. అవుటర్ రోడ్డు మీద కరెంటు పోయింది రోయ్. పెద్దంబర్పేట ఎంటర్ అయితే అవుతా ఉన్నాము. సో ఇప్పుడు నేను మా రూమ్ దగ్గరికి బండి తీసుకుపోవాలంటే డైరెక్ట్ ఈ హైవే మీద పోకుండా ఇక్కడ ముందైతే సర్వీస్ రోడ్ అయితే వస్తుంది. ఆ సర్వీస్ రోడ్లోకి దిగేసి అందులో అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే మన కటింగ్ ఎక్కడ లేదు. సో ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంది కదా, ఈ సర్వీస్ రోడ్లో పడి నిమ్మలంగా వెళ్ళిపోవాలి.